నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, హరీష్ రావులకు లేదని అన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టిన విషయం అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు ఫహీం. గతంలో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి ఎలా తీసుకున్నారని అన్నారు ఫహీం. టీఆర్ఎస్ భవన్లో రామారావు కంపెనీ ఏదైతే స్కిట్ చేసిరో, డ్రామా చేసిరో, రాజ్యాంగాన్ని లోక్సభ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారిని కించపరిచే విధంగా నిన్న ఏదైతే డ్రామా చేసిర్రో వాళ్ళకొక సంగతి, ముఖ్యమైన విషయం ఏం తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ల కంటే, ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల గురించి మంచి పనులు చేస్తుంటే తట్టుకోలేక అక్కాసు కక్కి మళ్ళీ ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని బదలాం చేసే కార్యక్రమంలో మీరున్నారని స్పష్టంగా దీంతో తెలిసిపోయింది. మీకు అసలు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే రిపబ్లిక్ డే నాడు ఆ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఒకడు బొర్లాడుతున్నాడు, తొరలాడుతున్నాడు, అటు ఉరుకుతున్నాడు, ఇటు ఉరుకుతున్నాడు అంటే మీకు రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో తెలిసిపోయింది. మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్పించుకున్నప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి?